పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. చీరు పవన్ యూత్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకల్లో చిరంజీవి జన్మించిన మిస్సమ్మ హాస్పిటల్లో నర్సులకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా నర్సులకు చీరలు అందజేసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. చిరంజీవి ఇదే ఆసుపత్రిలో జన్మించడం నరసాపురానికి ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. సినీ రంగంతో పాటు రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలతో చిరంజీవి ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. చిరుపవన్ ఫ్యాన్స్ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రజెంట్ ప్రతి సంవత్సరం చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల ముందు నుంచే కూడా మేము పండగ వాతావరణంగా ప్రతి సేవా కార్యక్రమం వారం రోజులు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా నిన్న జెండావిష్కరణ, స్వీట్స్ కంపెనీ అనే కార్యక్రమం చేసాం. అలాగే చిత్తవరంలో మెడిట్ స్టూడెంట్స్కి బుక్స్, అలాగే కొన్ని నిత్యావసర కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈరోజు రెండో రోజు ఏదైతే చిరంజీవి గారు ఒక మిషనరీ హాస్పిటల్లో పుట్టారో ఆ హాస్పిటల్లో మేము ఏదో చిరంజీవి గారికి వారోత్సవాల పేరు చెప్పి వారానికి ఒకసారి సేవ చేస్తాం వారంలో. కానీ నిత్యం హాస్పిటల్కి వచ్చి సేవ చేసే వాళ్ళు నర్సులు ఉన్నారు. వాళ్ళని గుర్తించి చిరంజీవి గారు ఎక్కడైతే పుట్టారో అక్కడ కంపల్సరీగా నర్సులకి చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ చేయాలని మేము టీము నిర్మించుకున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి మా నరసాపురం ఎమ్మెల్యే గారు బొమ్మిడి నాయకర్ గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమం జరిగింది.